వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఏప్రిల్ 12th వస్తాయని చెప్పి ఇంతకుముందు మనకు అంత ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇంటర్మీడియట్ బోర్డు నుంచి. అయితే అది మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొత్తగా అయితే రావడం జరిగింది. ఇన్ కేసు ఒకవేళ పోస్ట్పోన్ అయితే అది మళ్ళీ ఏ డేట్లో ఉంటుంది, డేట్తో పాటు మనకు దీనికి పోస్ట్పోన్ అయిన కారణాలు కూడా చెక్ చేద్దాం. సో మోస్ట్లీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 12th కాకపోవచ్చు. దీనికి పలు కారణాలు అయితే ఇంటర్మీడియట్ బోర్డు చెప్తోంది. ముఖ్యంగా అయితే మాత్రం ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. వాల్యుయేషన్తో పాటు వాటిని సంబంధించిన సిస్టంలోకి అప్లోడ్ చేయడం, డేటా ఎంట్రీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే మళ్ళీ రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంతకుముందు మనం బోర్డ్స్లో చూసుకుంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ పర్టికులర్గా చాలా వరకు తప్పులు రావడం జరిగింది, తెలంగాణ కానీ ఇంటర్మీడియట్ ఏపీ కానీ. సో దీని ద్వారా చాలామంది స్టూడెంట్స్ కూడా డిసప్పాయింట్ అవ్వడం, కొంతమంది కొన్ని అదర్ యాక్టివిటీస్ చేయడం వల్ల ఇంటర్మీడియట్ బోర్డు పైన అది ప్రాబ్లం అయింది. ఈవెన్ స్టూడెంట్స్ కూడా ప్రాబ్లం అవ్వడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కూడా ఏ ఇష్యూ రాకుండా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి పర్ఫెక్ట్గా రిజల్ట్ రిలీజ్ చేయాలని ఇంటర్మీడియట్ బోర్డు సంకల్పించుకొని ఈసారి మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా అయితే చేయడం మొదలుపెట్టింది. సో ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్గా 1 వీక్ నుంచి 10 days దాకా పడుతుంది. ఓవరాల్ వాల్యుయేషన్ ఏదైతే ఉంటుందో అది మన సండేతో కంప్లీట్ అయిపోయింది. ఈవెన్ డేటా ఎంట్రీ ప్రాసెస్ కూడా మనకు సండేతో కంప్లీట్ అయిపోయింది. సో రీవెరిఫికేషన్కి 1 వీక్ నుంచి 10 days పడుతుంది కాబట్టి సో మనకు 1 వీక్ అంటే ఆల్మోస్ట్ 15th రోజు, సో నెక్స్ట్ సండే దాకా మనకు నెక్స్ట్ మండే వరకు మనకు అవకాశం అయితే ఉంది రిజల్ట్ రావడానికి. సో ఈ మధ్యలో మనకు 12th రిజల్ట్ వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో 12th అంటే ఆల్మోస్ట్ మనకు థర్స్డే. సో 11th రోజు మనకు రంజాన్ పండుగ ఉంది కాబట్టి 12th రోజు రిలీజ్ చేస్తారనుకున్నారు. బట్ 12th అండ్ 13th ఛాన్సెస్ అయితే లేదు. సో ఈ 2 days మళ్ళీ మనకు మధ్యలో 9th హాలిడే ఉంది, 11th హాలిడే ఉంది అండ్ 14th హాలిడే ఉంది. ఈ 3 days గవర్నమెంట్ హాలిడే కాబట్టి అక్కడ ఎంప్లాయీస్ కూడా రీవెరిఫికేషన్ ప్రాసెస్ చేయడం కూడా కష్టమవుతుంది. కాబట్టి ఈ 3 days కూడా పోస్ట్పోన్ అయ్యి ఈవెన్ 15th నుంచి మనకు 18th లోపల ఈ 3 to 4 days మధ్యలో మనకు రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో ఇది యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు ఇచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ బట్టి మన అనాలిసిస్ మాత్రమే. పర్టికులర్గా అయితే మాత్రం 12th అయితే ఖచ్చితంగా అయితే ఉండదు, పోస్ట్పోన్ అయినట్టే. సో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే మనకు manabadi.co.in వెబ్సైట్లో వస్తుంది. ఖచ్చితంగా ఆ సైట్లో చూసుకోండి. లాస్ట్ 20 years నుంచి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అక్యురేట్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 to 10 minutesలో మీకు రిజల్ట్స్ రిలీజ్ అయిన 5 to 10 minutes మీ మొబైల్కి SMS కానీ లేకపోతే మీ మొబైల్లోనే మీరు యాప్ ద్వారా కానీ ఈజీగా చూసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.